హలో, నమస్తే, శ్రీ అకాల్. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై గర్తం. ముక్క లేకపోతే దాన్ని అసలు సండేనే అనరు. అలాంటప్పుడు మరి మనకి ఎంతో స్పైసీ చికెన్ ఫ్రై కావాల్సిందేగా. మరి ఎలా తయారు చేసానో చూద్దామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కుదిరితే ఒక లైక్, లేదంటే ఒక కమెంట్. ఒక కళాయిలో ఆయిల్ వేసుకుందాం. చికెన్ ఫ్రైకి ఎక్కువగానే ఉల్లిపాయలు పడుతుంది. మనం ఉల్లిపాయల్ని, ఎల్లుల్లిపాయల్ని కోసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగా మస్ట్ అండ్ షుడ్ అండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోండి. దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైకి. అలాగే చెప్పడం మర్చిపోయాను, నేను చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాను ఒక ½ అన్ అవర్. ఎలా మ్యారినేట్ చేసుకున్నానంటే, చికెన్ని బాగా కడుక్కున్న తర్వాత గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ బాగా పట్టించిన తర్వాత కొంచెం పెరుగు ఇవి వేసుకొని ఒక ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దాని నీరంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం క్యాప్ పెట్టుకొని. చూసారా, నీరంతా ఇంకిపోయి ఎంత దగ్గరికి అయిపోయిందో. అసలు దీనిలో మనం ఎక్స్ట్రాగా ఉప్పు, కారం ఇంకా ఏది వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో ఉప్పు, కారం, మసాలా అంతా బాగా సరిపోయేలాగా వేసుకున్నాం. ఇలాగా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే అప్పుడే ఆ చికెన్కి బాగా మసాలా అనేది పట్టుద్ది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 minutes ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే మరి కొత్తిమీర ఫ్లేవర్ కూడా రావాలి కదా. అంతే, అయిపోయింది.